సింహం నోళ్ళను కూడా మూసివేశాడు దేవుడు దానియేలు తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని బట్టి. అవును, ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే శత్రువుల బారి నుంచి మనం రక్షించడం మాత్రమే కాకుండా శత్రువుల యొక్క నోరలను మూయించేస్తుంది. ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉంది. ప్రార్థన నిన్ను పరిశుద్ధుని చేస్తుంది. ప్రార్థన చేయడం ద్వారా నువ్వు పరిశుద్ధంగా మార్చబడగలుగుతావు. ప్రార్థన చేయడం ద్వారా దేవుని శక్తిని ప్రత్యేకంగా అనుభవించగలుగుతావు. ప్రార్థన చేయడం ద్వారా స్వస్థత నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేయడం ద్వారా విడుదల నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేయడం ద్వారా దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవుని ప్రత్యక్షతను నువ్వు చూడగలుగుతావు. మోషే ఎలా చూడగలిగే దేవుని ప్రత్యక్షతను, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క మర్మాల్ని మోషే ఎలా పొందుకోగలిగాడు? ప్రార్థన ద్వారానే. దేవునితో అతను మాట్లాడాలనుకున్నప్పుడు ఆ సీనాయి పర్వతానికి లేకపోతే మోరియా పర్వతానికి ఆయన వెళ్ళిపోతూ 40 దినాలు దేవునితో ముఖాంతరంగా మాట్లాడుతుండేటువంటి వాడు, దేవుని దర్శనం పొందుకునేటువంటి వాడు. అలా దేవునితో మాట్లాడుతూ దేవుని యొక్క రూపం ఆయన పొందుకుని దేవుడు సర్వలోకానికి 2 ఆజ్ఞపాలకుల ద్వారా 10 ఆజ్ఞల్ని ఎవరి చేతిలో పెట్టాడు? మోషే చేతిలో పెట్టాడు. మొజాయిక్ లా అంటారు. ఈరోజున ప్రతి దేశం యొక్క లా మొజాయిక్ లా మీదే ఆధారపడి ఉంది. సో దేవాదేవుడు ద్వితీయోపదేశకాల్లో మోషేకి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రమే ప్రతి దేశం యొక్క కాన్స్టిట్యూషన్. అంటే మీరు నమ్మగలుగుతారా? అమెరికన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, కెనడియన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఈవెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ కాపీ ఆఫ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. అయితే ఈ కాన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒకరి ద్వారా ఈ ప్రపంచానికి అందించబడింది. ఆ వ్యక్తే మోషే దేవునితో మాట్లాడాడు. సర్వలోకానికి సివిల్ లాస్ అండ్ మోరల్ లాస్ని దేవాదేవుడు మోషేకి అనుగ్రహించాడు. ప్రార్థన చూసారా మన జీవితంలో ఎంత కార్యం చేస్తుందో? అటువంటి ప్రార్థన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అనుదినము మీరు ఎందుకు ప్రార్థన చేయట్లేదు? ప్రార్థన మనసు ఎందుకు రావట్లేదు? ప్రార్థన ఆత్మ ఎందుకు కలిగి ఉండట్లేదు? సాతాను నేను ప్రార్థన చేయకుండా ఏవేవో ఆలోచనలు నీ హృదయంలో పెడుతున్నాడు. ప్రార్థన యొక్క శక్తి నువ్వు ఎరుక్కుండా ఉన్న నిమిత్తము వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందిలే అనేటువంటి ఆలోచన నిధుల్లో పెడుతున్నాడంటే వాడు సాతాడనే విషయాన్ని మీరు గమనించాలి. యోబు అనుదినం ఏం చేస్తుండేటువంటి వాడు? దహనలు అర్పించాడు, ప్రార్థన చేస్తుండేటువంటి వాడు. ఈ దానియేలు తన జీవితంలో అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే చిన్నటి నుంచి కూడా అతను చేసిన ప్రార్థన. 3 రాజ్యాల్లో ప్రముఖమైన స్థానాన్ని 120 మంది ప్రధానులు ఉండేవారు. ప్రపంచాన్ని ఏలుబడి చేసిన బబులోను సామ్రాజ్యంలో 120 మంది ప్రధానులు ఉంటే అందులో ఒక ప్రధాని ఎవరు? దానియేలు. మొత్తం దేశాన్ని ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ యొక్క క్రూలో దానియేలు ఒక ప్రధానమైన వ్యక్తి. దానియేలు కేవలం బబులోను సామ్రాజ్యంలో మాత్రమే కాదు, బబులోను సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత మాదియా పారసీకులు ప్రపంచాన్ని ఏలుబడిలోకి తీసుకొచ్చారు. మాదియా పారసీకులు ప్రపంచాన్ని ఏలుబడి చేయడానికి వస్తే మాదియా పారసీకుల రాజ్యంలో కూడా ఈయన మళ్ళీ ఆఫీసరు. మీరు ఆలోచించేయండి. 3 రాజ్యాల్లో ఎవరైనా సరే ఆయన ప్రధానంగా ఉంటారండి. ఒక ఎమ్మెల్యే ఉంటే ఒక పార్టీలోనే ఉంటాడు, మహా అయితే 2 పార్టీలు. కానీ ఈ దానియేలు అయితే 3 రాజ్యాల్లో ప్రముఖమైనటువంటి పాత్రను పోషించి అందును బట్టే రాబోతున్న సంగతులను కూడా దానియేలుకి దేవుడు ఏం చేశాడు? ఈరోజున ప్రార్థించేటువంటి వారికి రాబోతున్న సంగతులను కూడా దేవుడు ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. రాబోతున్న కీడుల్ని ముందుగానే పసిగట్టగలుగుతావు. రాబోతున్న కీడుల్ని ఏం చేయగలుగుతావు? ముందుగానే తెలుసుకోగలుగుతావు. ప్రార్థనా పరులకు మాత్రమే అది సాధ్యపడుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకసారి మా అమ్మగారు తన యొక్క సాక్ష్యాన్ని చెబుతూ అంటూ ఉంటారు. అదేంటంటే మమ్మల్ని వాస్తవానికి ఒకే రూమ్లో పడుకొని పెట్టినప్పుడు మా ఒక స్వరం మా అమ్మగారికి వినపడుతుందట. అదేంటంటే మా అక్క పేరు గ్లోరీని తీసి ప్రక్కన వెయ్యి అనేటువంటి స్వరం వినపడుతుందట. ఏంటి అలా వినపడుతుందని చెప్పి ఆ స్వరానికి లోబడి వెంటనే మా అక్కని తీసుకొచ్చి ఆ పక్క బెడ్ మీదకి వేసినప్పుడు అలా తీసిన మరుక్షణమే పైనుంచి ఒక బరువైన ఫ్యాన్ కింద పడిపోయిందట. నిజంగా ఆమె ప్రభువును స్తుతించింది. ఆ యొక్క ప్రేరేపణ, ఆ స్వరం ఆమె విని రాబోతున్న కీడుని దేవుడు నాకు ముందుగానే తెలియజేసి, ఒకవేళ కరెక్ట్గా అక్కడ ఉంచితే తన తలకాయ మీద పడేది. ఆ బరువైన ఫ్యాన్, ఇదివరకు ఉషా ఫ్యాన్లో ఇవి ఉండే, చాలా బరువుగా ఉండేవి అవి. ఆ బరువైన ఫ్యాన్ మరి పైన ఏమైందో తెలియదు, తిరుగుతూ పడిపోయిందట కిందకి. ఒకవేళ పాప అక్కడ ఉంటే కనుక చిన్న వయసులో ఆ పాప మా అక్క హెడ్ ఏమయ్యేది, మా అక్క హెడ్ పగిలిపోయేది, చచ్చిపోయేది. కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసేటువంటి వారికి రాబోతున్న కీడులను ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు రాబోతున్న కీడులను ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. తద్వారా మనం అలర్ట్ అవ్వగలుగుతాం. ప్రార్థన చేయమని దేవుడు అలర్ట్ చేస్తాడు. తద్వారా మనము ఏం చేయగలుగుతాం? రాబోతున్న కీడుల నుంచి తప్పించుకోగలుగుతాం. అనుదినము ప్రార్థన ద్వారా జరిగే కార్యాల గురించి చాలా విషయాలు మనం వింటున్నాం.
యాన్ బౌన్స్ అనేటువంటి దేవుని సేవకుడు ఒక పుస్తకాన్ని రాస్తాడు. అదేంటిది ప్రార్థనా శక్తి. యాన్ బౌన్స్ అనేటువంటి దేవుని సేవకుడు ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అనే కొటేషన్ ప్రపంచానికి అందిస్తాడు. ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. గత వారమే మాట్లాడినట్టున్నాను మీతో. ఎస్తేరు ప్రార్థన ద్వారా రాబోతున్నటువంటి భయంకరమైన కీడు నుంచి ఇజ్రాయెల్ సమాజము, యూదా సమాజము, ఎస్తేరు తన బంధువులందరూ కాపాడబడ్డారు. మొర్దెకై ఏం చేయబడ్డాడు? కాపాడబడ్డాడు. ప్రార్థన ద్వారా ఎస్తేరుకున్నటువంటి ఆ ఉపవాస ప్రార్థన, ఆ ఫలితము ద్వారా తన జీవితంలో గొప్ప కార్యాలు పొందుకొని అనుదినం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అనుదినము ప్రార్థన చేయాలి. అనుదినము దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఇంకో మాట నేను మీతో చదివించడానికి ఇష్టపడుతున్నాను. గ్రంథాలు తెరవండి ఒకసారి. విలాప వాక్యముల గ్రంథము 3:23. విలాప వాక్యములు 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మదగిన వాడువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు మన ఎడల ఏం పుడుతుందంట? వాత్సల్యత. వాత్సల్యత అంటే అర్థం ఏంటి? ప్రేమ. ఆయన మన ఎడల ఏం పుడుతుందట? ఆయనకి వాత్సల్యత. నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను హెచ్చించాలని, నీ యొక్క కోరికను తీర్చాలని ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అందుని బట్టి ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆమెను చెప్పండి. మన ప్రభు నమ్మదగినవాడా కాదా? చివరి వాళ్ళు చెప్పండి. మన దేవుడు నమ్మదగినవాడా కాదా? మనం నమ్మదగిన వారమేనా? మనం కాదు. కానీ ఆయన పట్ల నమ్మకత్వాన్ని చూపించకపోతున్నా సరే ప్రభు మన యొక్క నమ్మకత్వాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఆయన ఎంత నమ్మదగినటువంటి వాడు అంటే, ఆయనకు విరోధంగా మనం మాట్లాడుతున్నప్పటికీ, విరోధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ, తిరుగుబాటు చేస్తున్నప్పటికీ కూడా ఆయనే మనల్ని గద్దించి, ఆయనే మనల్ని హెచ్చరించి, వారికి చెప్పాలి, ఆయనే మనల్ని శిక్షించాలంటే ఎంతసేపు? మనం ఆయనకు విరోధంగా ఉన్నప్పటికీ కూడా, విరోధంగా మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా, ఆయనకి ఇష్టకరంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన మన ఏళ్ళ నమ్మకస్తుడుగానే ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను గమనించాను, ప్రభు ఆయన ఎంత నమ్మకస్తుడు, ఆయన ఎంత నమ్మదగినటువంటి వాడు. ఏ విషయాల్లో తన నమ్మకత్వాన్ని మన పట్ల రుజువుపరుచుకున్నారంటే, మన పాపాలని కడిగే విషయంలో దేవుడు తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నాడు. ఆయన మనల్ని రక్షించడం కొరకు పరమ విడిచి లోకానికి వచ్చారు. పరలోక రాజులో ఉండటం అనేది విడిచిపెట్టుకునే భాగ్యం ఎంచుకోలేదు. దాసుని స్వరూపాన్ని ధరించాడు, రిక్తునిగా మారారు. ఆయన ఎంతైనా తగ్గించుకున్నాడు, తన నమ్మకత్వాన్ని మన పట్ల రుజువుపరుచుకున్నారు. ఆయన ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు, ప్రవక్తల ద్వారా లేఖనాలను ఇచ్చాడు. ఆ లేఖనాలని ఆయనలో ఇమిడ్చుకుని నెరవేర్చి తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకున్నాడు. ఆయన ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఈ లోకానికి కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన విధుల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడికి తండ్రి, బలవంతులకు దేవుడు, సమాధానకర్తకి అధిపతి అని అతను పిలువబడతాడని రాయబడితే, ఆయన నమ్మకమైన రీతిలో కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఆ లేఖనాలన్నీ కూడా ఆయనలో నెరవేర్చుకున్నాడు. ఆయన స్తోత్రం చెప్పండి. యేసయ్య నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావంటే చాలా రీజన్స్ ఆయన చెప్తాడు. ప్రాముఖ్యమైన రీజన్ ఏంటి తెలుసా? లేఖనాలను నెరవేర్చడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. నేను నమ్మకస్తున్నాయ్యా, వాగ్దానం చేశాను. నేను సర్వలోక మానవాళ్ళని కూడా పాపం నుంచి రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చుకున్నాడు. ఆయన కుమారుడు అనుగ్రహించబడ్డాడు. నిజంగా ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి పాపాలను క్షమించే విషయంలో ఆయన నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇది పాపాలు క్షమించబడాలంటే ఎవరి ద్వారా సాధ్యపడేటువంటిది కాదు. నువ్వు చేసే భక్తి కార్యక్రమాలు, నువ్వు చేసే తీర్థయాత్రలు, నువ్వు చేసే నదీ స్నానాలు, నువ్వు చేసే యజ్ఞాలు, పూజలు, వ్రతాలు, నోములు నిన్ను పాపం నుంచి రక్షించలేవు. అది కేవలం మాత్రమే నువ్వేం చేసుకుని భ్రమపరుచుకుంటున్నావు. చెరువున పాపం పోవాలంటే పాపం రేని రక్తం మాత్రమే పాపాన్ని క్షమించగలదు. పాపం రక్తం మాత్రమే పాపాన్ని తీసివేయగలదు. ఈ లోక చరిత్రలో పాపం రక్తం ఎవరికైనా ఉందంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే. ప్రపంచంలో మరి ఎవ్వొక్కరికి లేదండి. ప్రతి ఒక్కరిలో జన్మ కర్మ పాపాలు ఏర్పడి చేసినాయి, కానీ నా ప్రభులో జన్మ కర్మ పాపాలు లేవు. నా దేవుని లేఖనం చెప్తుంది ఆయన నిర్దోషి, పాపుల్లో చెరక ప్రత్యేకమైన వాడు, పవిత్రుడు అని దేవుని లేఖనం చెప్తుంది. ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. మనము పితృం పారిమరి వ్యర్థమైనటువంటి ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా మనము వెండి బంగారం క్షయమైన వస్తువుల చేత మనం విమోచనపడలేదు, కానీ నిష్కలంకను పరిశుద్ధమైన క్రీస్తు రక్తం చేత మనం విమోచనపడ్డాం. వీ హ్యావ్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ ఇస్ సో ప్రెషియస్, విచ్ ఇస్ హోలీ. పరిశుద్ధమైన రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డాం? విమోచింపబడ్డాం. వెండి బంగారము క్షయమైన వస్తువుల చేత మనం ఏం చేయబడలేదు? విమోచింపబడలేదు. వీ హ్యావ్ బీన్ రిడీమ్డ్ బై ద పవర్ఫుల్ అండ్ బై ద పవర్ఫుల్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శక్తివంతమైన పరిశుద్ధమైనటువంటి క్రీస్తు రక్తం చేత మనం ఏం చేయబడ్డాం? విడుదల చేయబడ్డాం. కాబట్టి ఈ లోకంలో యేసు ప్రభు ద్వారా మాత్రమే పాపక్షమాపణ,
కాబట్టి ఎవరు ధన్యులు ఈ లోకంలో అంటే నీ పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? ఎవడు అదృష్టవంతుడు? ఎవడు ఫార్చునేట్ పీపుల్ అంటే ఎవరైతే పాపానికి ప్రాయశ్చిత్తం పొందుతారో వారు ధన్యులని లేఖనం సెలవిస్తూ ఉంది. నువ్వు పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకుని ధన్యుడిగా ఉన్నావా, లేదా పాపంలో జీవిస్తే ఇంకా అన్యుడిగానే బతకాలనుకుంటున్నావా? ధన్యుడిగా ఉంటావా లేదా అన్యుడిగా ఉంటావా? పాస్టర్గా నేను ధన్యుడిగా ఉండాలనుకుంటున్నానని ఆశించిన వారి చేతులు ఎత్తండి ఒకసారి. మ్యాన్ అయితే అన్యులుగా ఉంటారా మీరు? ధన్యుడిగా మారాలా? ధన్యుడిగా మారినటువంటి వారికి ఏంటి? నిత్య జీవం. హల్లెలూయా. రెండోదిగా దేవుడు ఆయన ఏ విషయాల్లో నమ్మదగినటువంటి వాడని ఆలోచన చేస్తే శోధన తప్పించే విషయంలో నమ్మదగినటువంటి వాడు ఆయన. నీ మీదకి శోధన వస్తున్నప్పుడు దేవుడు తప్పించేటువంటి వాడు. నీ మీదకి అపాయం వస్తున్నప్పుడు దేవుడు తప్పించేటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు. రాబోతుంది మనందరి మీద నిత్య శోధన. అదేంటది? నిత్య నరకాగ్నిగుండము. అగ్ని ఆరదు, పురుగు చావదు. నమ్ముతున్నారా? నరకం గురించి చెప్తుంటే చాలామందికి ఎక్కడ జరుగుతాయండి, ఇవి ఎక్కడ ఉన్నాయండి, మీరు చూసొచ్చారా? సాక్షాత్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు హీ వాస్ టాకింగ్ అబౌట్ హెల్. నాట్ ఓన్లీ హీ వాస్ టాకింగ్ అబౌట్ హెవెన్, బట్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ కాల్డ్స్ హెల్. నిత్య నరకాగ్ని గురించి ప్రభు మాట్లాడారు. నరకం గురించి ప్రభు మాట్లాడారు. ప్రభు మాట్లాడారంటే అది ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. హెవెన్ ఈజ్ ద ప్లేస్, హెవెన్ ఈజ్ ద ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ద ప్రిపేర్డ్ పీపుల్ అన్నాడు ఒక దేవుని సేవకుడు. హెవెన్ ఈజ్ ద ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ద ప్రిపేర్డ్ పీపుల్. పరలోక రాజ్యం అనేది ఎవరి కోసం అంటే సిద్ధపరచబడినటువంటి వారికి సిద్ధపరచబడినటువంటి ప్రాంతము. అది కూడా సిద్ధపరచబడింది. ఇట్ వాస్ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ద ప్రిపేర్డ్ పీపుల్. ఎవరైతే సిద్ధపడతారో వారి కోసం సిద్ధపరచబడిన ప్రాంతం అది. హెల్ ఈజ్ ద ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ అన్ప్రిపేర్డ్ పీపుల్. సిద్ధపడినటువంటి వారి కొరకు సిద్ధపడిన ప్రాంతమే నరకం. కాబట్టి ఆ శోధన నుంచి దేవుడు మనం తప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సాతాను శోధనలు, సాతాను యొక్క ఉప్పెనలు, సాతాను యొక్క ఆ అగ్ని బాణాల నుంచి రక్షించడానికి దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడు? నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. చూడండి, దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును అటు చూడండి. ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. యోబు గారిని ఎంతవరకు అనుమతించాడు సాతాన్ని? చూడండి, శోధన అనేది ఎవరి నుంచి వస్తుంది అంటే సాతాన్ నుంచి వస్తుంది. పరిశోధన అనేది ఎవరి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది. సో యోబుని శోధించింది సాతానుడే. ఎంతవరకు శోధించబడడానికి అనుమతి ఇచ్చాడు సాతానికి? సాతానా, నువ్వు ప్రతిదాన్ని టచ్ చేయొచ్చు. యోబు యొక్క ఆస్తిని టచ్ చేయి, తన శరీరాన్ని టచ్ చేయి, తన పిల్లని టచ్ చేయి, ఏదన్నా చేసుకో. కానీ తన ప్రాణం తీసేటువంటి అధికారం నీకు లేదు. ఎక్సెప్ట్ హిజ్ లైఫ్, ఎక్సెప్ట్ హిజ్ లైఫ్ యు ఆర్ నాట్ సపోజ్ టు టచ్ ఎనీథింగ్ అని ప్రభువు చెప్పాడు. చెప్పిన తర్వాత సాతానుడు అన్ని రకాలుగా వచ్చాడండి. మొదట ఏం చేశాడు? ఆస్తి మీద దెబ్బ కొట్టాడు, అంతస్తు మీద దెబ్బ కొట్టాడు, స్నేహితులను దూరం చేశాడు, బంధువులను దూరం చేశాడు, పిల్లలను దూరం చేశాడు. అంటే తన ఉద్దేశం ఏంటంటే యథార్థతను విడిచిపెట్టేస్తాడేమో. యథార్థత అంటే యేసుని విడిచిపెట్టేస్తాడు, దేవుని విడిచిపెట్టేస్తాడు. దేవుడిని దూషించేసి సాతానుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు అన్నీ ఇచ్చావు, ఏం చేస్తావు? నేను స్తుతించకుండా ఎలా ఉంటాడు? జాబ్ ఇచ్చావు, మంచి ఇన్కమ్ ఇచ్చావు, కార్లు ఇచ్చావు, బంగ్లాలు ఇచ్చావు, విల్లాలు ఇచ్చావు, ఆస్తిపాస్తులు ఇచ్చావు, పొలాలు ఇచ్చావు, భూములు ఇచ్చావు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఇచ్చావు, స్నేహితులను ఇచ్చావు, బంధువులను ఇచ్చావు, భార్యని ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు. ఇన్నుంటే నేను దూషిస్తాడు అనుకుంటున్నావా? రోజు పొగుడుతానే ఉంటాడు. ప్రభు నీ ఎంత మంచోడు, ప్రభు ఎంత ఆశీర్వదించావని. నేను రోజు ఏమంటాడు? నేను ఆరాధిస్తాడు, నేను కనపరుస్తాడు. ఒకసారి తీసేయన్ని, నేను దూషించకుండా ఉంటాడేమో చూడు. అప్పుడు దేవుడు అన్నాడు, యోబు అలాంటి కాదయ్యా, ఏమున్నా లేకపోయినా నన్ను ఆ విధంగా స్తుతిస్తాడు. అబ్బా చూద్దాం మరి, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చాను చూసుకో అన్నాడు. మొత్తం అంతా కూడా యోబు చుట్టూరు కూడా దేవుడు ఏమి వేసాడంట? కంచేసాడట. ఆ కంచులోకి ఎవడన్నా వెళ్ళాలంటే ఎవరికి అనుమతి కావాలి? నీకు తెలుసా? నువ్వు చేసేటువంటి ప్రార్థన ద్వారా దేవుడు నీ చుట్టూ కూడా ఏమేస్తాడు? అది నీకు కనబడదు. నీ మీద అనేక దురాత్మ శక్తుల ప్రభావం ఉంటుంది. నీ మీద చీకటి శక్తుల ప్రభావం ఉంటుంది.
సాతాను నిన్ను ఎలాగైనా శోధించాలని, సాతాను నీకు నష్టాన్ని కలుగు చేయాలని, నీ ప్రాణం తీసివేయాలని అనేక దురాత్మ శక్తులు నీ మీద పోరాటం చేస్తున్నప్పుడు దేవుడు నీ చుట్టూరు కూడా ఏముంచుతాడు? దైవ సేవకులుగా చేసే ప్రార్థన మీకు కంచెలా ఉంటుంది. మీరు చేసే భక్తి ఎలా ఉంటుందంటే మీకు కంచెలా ఉంటుంది. మీరు చేసేటువంటి ఆరాధన మీకు అది ప్రయోజనకరంగా మారుతుంది. నువ్వు అనుకుంటావు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఏమున్నది, నా చుట్టూరు ఏమన్నా ఉందంటే ఉంది. ఆత్మీయ లోకంలో, ఆత్మలోకంలో నీ చుట్టూరు కూడా కంచె వేయబడతా ఉంది. దేవుడు సంరక్షణ ఇస్తున్నాడు. ఇప్పుడు సాతానుడు అంటున్నాడు, ఆ కంచెని తీసేయ్యా, నేను చెలరైపోతాను. ఏ నోటితో అయితే అల్లు స్తోత్రం అన్నాడో అదే నోటితో నేను దూషించేలా చేస్తాను. ఓకే చెయ్యి అన్నాడు. సాతానుడు ఎలా ఇబ్బంది పడ్డాడో మనకు తెలుసు. మెల్లమెల్లగా ఆస్తి పోతూ ఉంది, అంతస్తు పోతూ ఉంది, పిల్లలు పోతూ ఉన్నారు, స్నేహితులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, శరీరం మీద కూడా కొట్టాడు. చివరికి చిల్ల పెంకులు తీసుకుని గోక్కునే పరిస్థితికి యోబు వెళ్ళిపోయాడు. ఏడుస్తున్నాడు, ఏంటి శోధన, ఏంటి శోధన, నాకెందుకు రావాలి అనే బాధ ఉంది. కానీ తన విశ్వాసం మాత్రం తగ్గట్లేదు. తను దేవుని ఆరాధించేటువంటి ఆ విధానంలో మార్పు రావట్లేదు. చివరికి అనుకున్నాడు, అన్ని విషయాల్లో శోధించాను, ఈసారి భార్య రూపంలోకి వెళ్ళి శోధిస్తానని భార్య రూపంలో వచ్చాడు. ఎవరు? భార్యే. కానీ భార్య లోపల ఎవరున్నారు? వాడున్నాడు. వాడుండి అంటున్నాడు, ఇంకా యథార్థను విడిచిపెట్టవా యోబు, ఇంకా యథార్థను విడిచిపెట్టవా? దేవుని దూషించి మరణం కో, దేవుని దూషించి చచ్చిపోయాక అన్నప్పుడు యోబు మాట్లాడుతున్న మాటలకి సాతానుగాడు ఏంటి అగ్నిలో కాలిపోతా ఉన్నాడు. యోబు మాట్లాడుతున్న మాటలకి సాతాను ఓడిపోతున్నాడు. తన భార్యతో చెప్తున్నాడు, అమ్మా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక. నేను తల్లి గర్భంలో దిగంబరంగానే వచ్చాను. తల్లి నుంచి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుంచి ఏమీ తీసుకువెళ్ళి నేను. దేవుడిచ్చాడు, ఈ మధ్యలో వస్తుందంతా దేవుడిచ్చిందే కదా. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన ఇచ్చినప్పుడు స్తోత్రం, ఆయన తీసేసుకున్నప్పుడు ఆయన దూషించడం కాదమ్మా. ఏమున్నా లేకపోయినా నేను దేవునిగానే స్తుతిస్తాను. ఏమున్నా లేకపోయినా సరే దేవునిగానే ఆరాధన చేస్తాను. ఆయన నాకు ఇచ్చినా, ఆయన పెట్టినా, నాకు పెట్టకపోయినా ఆయన నాకు తండ్రే, ఆయన నాకు దేవుడే. నా జీవితం అద్భుతం చేసినా చేయకపోయినా నేను ఆయన్ని స్తుతించకుండా నేను మానలేను, ఆయన స్తుతించకుండా ఉండలేను నేను అని ఎప్పుడైతే తన ఆరాధనను ఎప్పుడైతే ప్రకటించాడో దుష్టుడు ఓడిపోయాడు. దేవాదేవుడు యోబుని పెట్టి సంతోషించాడు. నా కుమారుడు యోబుని చూసావా సాతాను అని ప్రభు అన్నాడు. చూసారా? నిజంగా అలాంటి యథార్థ పరులు, అలాంటి ఆరాధన పరుల కోసం, యథార్థంగా ఆరాధించేటువంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన నువ్వెందుకు కాకూడదు? యథార్థంగా దేవుణ్ణి స్తుతించటం ఎందుకు నీ వల్ల కావట్లేదు? దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నా ప్రియదౌజనాగమా, ఉదయకాల సమయంలో దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన నీ కన్నీటిని తుడిచే విషయంలో నమ్మదగినటువంటి వాడు, నీ వేదన తీసివేయడంలో నమ్మదగినటువంటి వాడు, నీ బిడ్డలు ఉన్నతమైన స్థానం నడిపించే విధానంలో ఆయన నమ్మదగినటువంటి వాడు, నీ జీవితంలో ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపడానికి ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన నమ్మకమైనటువంటి వాడు. రోజున ఆప్తదంతా నేను విడిచిపెట్టినా సరే, శరీరంతో ఉన్నటువంటి నీ బంధువులను విడిచిపెట్టినా సరే, నీ తోబుట్లను విడిచిపెట్టినా సరే, నీకు తోడుగా ఉండి నడిపించేటువంటి వాడు దేవాదేవుడు. ఆయన నమ్మకమైనటువంటి వాడు, ఆయన నమ్మదగినటువంటి వాడు. నమ్మించి నైవంచం చేసేటువంటి వాడు కాదు. మనుషులైతే నమ్మిస్తారు, నైవంచం చేస్తారు, అరిచేతిలో త్రిశంకు స్వర్గం చూపిస్తారు, అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేస్తారు, నమ్మబలుగుతారు. నువ్వే నా జీవితం, ఇంకా నువ్వు లేకుండా నేను ఉండలేనని ఎన్నో మాటలు చెప్తున్న ఆ వ్యక్తే రేపొద్దున విడాకు పత్రాలు పంపిస్తాడు. నీతో నేను కాపురం చేయలేను, నువ్వంటే నాకు ఇష్టం లేదంటాడు. నమ్మించాడు, నైవంచన చేశాడు. ఈ రోజున నట్టేట ముంచేటువంటి వారిని చూస్తాం. కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఏనాడు కూడా మనం నైవంచన చేసేటువంటి వాడు కాదు. శత్రువును కూడా ప్రేమించాడు ఆయన. ఆయన మన ఉన్నతమైన స్థానం నడిపించేటువంటి వాడు, ఉన్నతమైన బహుమానాన్ని ప్రభు మనకి ఇచ్చేటువంటి వాడు. శోధన నుంచి తప్పించే విషయంలో ఆయన నమ్మదగినటువంటి వాడు. ఇంకో మాట చెప్పిన, సంపూర్ణతలోకి మనం నడిపించే విషయంలో ఆయన నమ్మదగినటువంటి వాడు. ఒక మాటను చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు. సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా. చూడండి,
సో మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువు యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే మనం సంపూర్ణంగా చేసే విషయాలు ఏ విషయం? ఆత్మ, శరీరము, జీవం. ఈ మూడు విషయాల్లో కూడా మనం సంపూర్ణంగా చేసేంత వరకు దేవుడు ఆయన తన నమ్మకత్వాన్ని ఎవరు పరలోక రాజ్యానికి చేరగలుగుతారు? ఎవరైతే సంపూర్ణతను సంపాదించగలుగుతారు. రక్షణందు ఏం చేయగలగాలి? రక్షణ పొందడం ఎంతైతే ప్రాముఖ్యమో రక్షణలో ఏం చేయాలి? కొనసాగాలి. రక్షణ ఎందు మనం ఏం చేయాలి? భయముతోనూ వణుకుతోనే ఏం చేయాలా? కొనసాగించాలి. వీ నీడ్ టు ఎక్సర్సైజ్ దిస్ సాల్వేషన్. ఈ సాల్వేషన్ ఏం చేయాలి? భయంతో వణుకుతో ఏం చేయాలా? నేను బాప్తిసం పొందేశాను, నేను ఎలా జీవించినా పర్లేదు అనుకోకూడదు. నేను బాప్తిసం ఒకసారి పొందేశాను కదా, ఇంకా అక్కడొక్కాలు ఇక్కడొక్కాలు వేస్తానంటే కుదరదు. రక్షణ ఏం చేయాలా? కొనసాగించాలి. ఎలాగా? ఎందుకంటే రక్షణ ఇంత గొప్ప రక్షణ. రక్షణ అనేది మామూలుది కాదు, గొప్ప రక్షణ. కాబట్టి భయంతో వణుకుతో ఏం చేయాలా? కొనసాగించాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రభు నమ్మదగినటువంటి వాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అనుదినము తన యొక్క నమ్మకత్వాన్ని మనపై రుజువుపరుస్తున్నాడు. నూతన వాత్సల్యత ఆయనకు పుట్టుచున్నదట మన ఏళ్ళ ఆ వాత్సల్యత ఆయన కలిగి ఉన్నాడు. ఇంకో మాట చెప్తున్నాను ఏంటంటే, అనుదినము రక్షణ ఏం చేయాలంటే మనం ప్రకటించాలి. అనుదినము ప్రార్థించాలి. అనుదినము ఆయన వాత్సల్యత మన మీద ఏం చేయబడుతుంది? కలుగు చేయబడుతుంది. అందుని బట్టి మనం ఏం చేయాలంటే అనుదినము మన రక్షణ ఏం చేయాలి? We need to proclaim His salvation on each and every day. ప్రతిదినము కూడా దేవుని యొక్క రక్షణ ఏం చేయాలి? ప్రచురించాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 1 Chronicles 16 chapter verse 23. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:23 చదువుదాం. సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి. అనుదినము ఆయన రక్షణ ఏం చేయండి? అందరి మాట, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఆర్ యు ప్రొక్లైమింగ్ హిస్ సాల్వేషన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ప్రతిదినము కూడా ఆయన రక్షణ ప్రచురం చేస్తున్నావా? ప్రభు నన్ను రక్షించాడండి. ఒకప్పుడు పాపంలో జీవించానండి, ఒకప్పుడు విగ్రహారాధనలు బ్రతికానండి, ఒకప్పుడు పాప ఊబిలో ఉన్నటువంటి నన్ను దేవుడు క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి నన్ను రక్షించాడు అని ఆ రక్షణ సాక్ష్యం చెబుతున్నావా? రక్షణ సాక్ష్యం చెబుతున్నావా? దేవుని మహింపరుస్తున్నావా? నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది. నేను టర్కీ నుంచి, ఇస్తాన్బుల్ నుంచి దుబాయ్ వస్తున్నప్పుడు ఆ దుబాయ్ ఎయిర్పోర్ట్లో చాలా షాప్స్ ఉంటాయి, డ్యూటీ ఫ్రీ. ఒక ఆయన ఆహ్వానిస్తున్నాడు. అంటే అక్కడ ఆ బాటిల్స్ చూస్తుంటే చాలా ఆకర్షణీయంగా ఉంటాయండి. ఏ బాటిల్స్? మందు బాటిల్స్. అవి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే మనం వాడి నిత్యావసర వస్తువులు అంత అట్రాక్టివ్గా ఉండవు. ఆ లైటింగ్స్ పెట్టి ఈ రోజున మామూలు మెడికల్ షాపులు మాలాగే ఉంటున్నాయి, కానీ లిక్కర్ మార్ట్లు ఎలా ఉంటున్నాయి? పెద్ద పెద్ద ఆర్నమెంట్ షోరూమ్లో ఉంటున్నాయి. లోపలంతా ఏం కనబడుతుంది? ఆ భయంకరం మన యొక్క జీవితాన్ని పాడు చేసి, మన శరీరాభ్యాన్ని పాడు చేసే లిక్కర్ అంత అట్రాక్టివ్గా పెడుతుంటే, సో నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన పిలుస్తున్నాడు, డ్యూటీ ఫ్రీ కొనుక్కోండి అని. వెంటనే నాకు ఆ టైంలో నేను నడుస్తున్నాను, చాలా బిజీగా నేను వెళ్ళిపోతా ఉన్నప్పుడు అతను ఎప్పుడైతే ఆ కాల్ ఇచ్చాడో ఒక మాట ఆయన చెప్పాలనిపించింది, చెప్పేశాను. అదేంటంటే, సో ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐ డోంట్ డ్రింక్ అన్నాను. నేను క్రైస్తవుడిని, నేను త్రాగనంటే తెల్లమొక్క విషయాల్లో చూస్తున్నాడు ఆయన. ఇంక మాటలేవు. అంటే అతనిలోకి ఏం వెళ్ళిపోయిందంటే, నిజమైన క్రైస్తవుడు ఏం చేయడు? త్రాగడు అనే సంకేతం. మిగతా లోకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సురాపానం చేస్తారు. మా దేవుళ్ళే సురాపానం చేశారు, మేం చేస్తే తప్పేంటని చెప్పి సమ్మక్క సారక్క జాతరలో ఏంటంటే ఆడవాళ్ళు కూడా తాగుతున్నారట. ఏమన్నా వాళ్ళని ఏమన్నా అడిగామనుకోండి, మా దేవుళ్ళే తాగారండి, మేము తాగితే తప్పేంటి అని అంటారు. కానీ మనకు ఆ వెసులుబాటు ఉందా? మనం ఏమన్నా అలా చెప్పగలమా? మా ప్రభు తాగాడు, మేము అందుని బట్టి మేము తాగుతున్నామని చెప్పగలమా మనం? నా ప్రభు పరిశుద్ధుడు, మమ్మల్ని పరిశుద్ధంగా ఉండమని కోరాడు. స్తోత్రం చెప్పండి. అందుని బట్టి లోకం ఎలా జీవించినా సరే లోకస్తులకు పెద్ద ప్రశ్నలు ఉండవు. లోకస్తులు ఎలా బ్రతికినా సరే అదంతా ఎలా ఉంటుందంటే గ్రాంటెడ్ లాగా ఉంటుంది. కానీ క్రైస్తవుడు తప్పు చేస్తే వెంటనే అడుగుతారు, ఏమి ఈ తప్పు చేశారండి మీరు అని అంటారే. ఎందుకు తెలుసా? మన దేవుడు ఒక పరిశుద్ధుడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పేటప్పటికైనా తెల్లమొక వేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. పోన్లే, ఆ ఒక్క మాట, అతను ఎవరో నాకు తెలియదు,
కానీ ఆ ఒక చిన్న మాట, క్రీస్తుని గణపరిచేటువంటి వారు, క్రీస్తుని ఆరాధించేటువంటి వారు ఇలాంటి పాపం చేయరు అనే విషయం వెళ్ళిందిగా. ఈ రోజున మన రక్షణ ఏం చేయాలా? ఈరోజున ఒక మాట చెప్తున్నా, మీరు అందరూ రక్షించబడ్డారు. రక్షించబడి 10 సంవత్సరాలు అయినటువంటి వారి చేతులు చూపించండి ఒకసారి. వండర్ఫుల్. 15 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఓకే. 20, వండర్ఫుల్ అండి, చాలా సంతోషం. అమ్మ మీరు కూడా 20, 25, చాలా సంతోషం. మీరు అందరూ చాలా సీనియర్స్ రక్షణ పొందే విషయంలో. మరి మీరు రక్షణ ఎంతమందికి ప్రచురం చేస్తున్నారు? రక్షణ ప్రకటించే విషయంలో మీ వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ ప్రొక్లైమింగ్ గాడ్స్ ప్రైజెస్, ఇన్ ప్రొక్లైమింగ్ గాడ్స్ సాల్వేషన్? దేవుని సువార్తను ఎవరికైనా ప్రకటిస్తున్నారా? మీ సాక్ష్యాన్ని అనుదినం ఎవరితో షేర్ చేస్తున్నారు? అనుదినం కాదు, నెలకు ఒకసారైనా సరే మీ సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు ఎవరితోనన్నా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఈరోజు ఒక మాట నేను చెప్పినండి, మీరు బైబిల్ ట్రూత్స్, బైబిల్ మిస్టరీస్ మీరు ప్రీచ్ చేయలేకపోవచ్చు. బైబిల్ ఉండే మర్మాలు మీరు నావలే మీరు ప్రకటించలేకపోవచ్చు. కానీ మీ రక్షణ, మీ సాక్ష్యాన్ని అందరికి మీరు ఏం చేయొచ్చు? ప్రకటించవచ్చు. ఇట్స్ నాట్ ఎట్ రాకెట్ సైన్స్. అది మిస్టరీస్తో ఉన్నటువంటిది కాదు, బైబిల్ స్టడీ లాంటిది కాదు. దేవుని సేవకులుగా మేమైతే దేవుని వాక్యం లోతుల్లోకి వెళ్ళి అనేకమైన విషయాలు మీకు చెప్పగలుగుతున్నాం. కానీ రక్షణ, మీ యొక్క టెస్టిమనీని చెప్పడానికి యూ డోంట్ హ్యావ్ టు గో టు ఎనీ బైబిల్ కాలేజ్. బైబిల్ కాలేజ్కి వెళ్ళక్కర్లా, థియాలజికల్ కాలేజ్కి వెళ్ళక్కర్లా. మీ రక్షణ సాక్ష్యాన్ని పంచుకోండి. యేసయ్య గురించి సువార్త ప్రకటించడానికి మీరు ఎన్నెన్నో చేయనక్కర్లా. ఉన్నంతలోనే మీకు తెలిసినటువంటి సువార్తను ఏం చేయటం? ప్రకటించాలి. ఈజీగానే ఏదో పెద్ద లాంగ్వేజ్ ఉపయోగించనక్కర్లా. చాలా సింపుల్ లాంగ్వేజ్తో దేవుని యొక్క సత్య సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. మొహమాట పడకూడదు, భయపడకూడదు, సిగ్గుపడకూడదు. దేవుని సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. ఐ నెవర్ అషేమ్ టు ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సువార్త గురించి నేను సిగ్గుపడలేదు, సిగ్గుపడేవాడును కాను. పాపం చేయని సిగ్గుపడాలి. కోడి పందాల్లో లక్షలు పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషంలో పోతున్నాడు కోట్లు. ఎంతసేపు ఉంటుందని అడిగాను. ఓ తమ్ముడిని, ఇదివరకు కోడి పందాలకు వెళ్ళేవాడు. ఎంతసేపు ఉంటుంది తమ్ముడు అంటే, అన్న 2 minutes అన్న, 2 minutes కత్తితో ఒక్కసారి అలా కట్టయిందని కోడికి పడిపోతుంది. కోట్లు ఏమవుతాయి? పోతాయి. సంవత్సరం అంతా కష్టపడుతున్నారు, సేవింగ్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి ఆ సేవింగ్స్ అన్నీ ఏం చేస్తున్నారు? ఒక్క రోజులో మొత్తం మటాష్. ప్రభుత్వం వారు కూడా దగ్గరుండి ఎంకరేజ్ చేస్తూ సువార్త ప్రకటన మాత్రం బోలెని అడ్డంకులు. కోడి పందాలు ఎవరైనా అడ్డుకున్న వాళ్ళు ఉన్నారండి? కోడి పందాలు తాగి స్తందనాలను ఎవరైనా అడ్డుకున్నారా? ఇలాంటి వాటికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. పోలీసు వాళ్ళు దగ్గరుండి జరిగిస్తూ ఉంటారు. సత్య సువార్త ప్రకటిస్తున్నారండి. జీవితాలు మార్చుకోనండి. వ్యభిచార జీవితాలను విడిచిపెట్టుకోండి, త్రాగును విడిచిపెట్టండి, జూతం విడిచిపెట్టండి, ప్రభు దగ్గరికి రండి, మీ జీవితాలను ప్రభు మార్చండి. ఇది మాత్రం ఏంటంటే మత ప్రచారం అని చెప్పి బస్సులు అద్దాలు పాల్గొడతారు. పాపాన్ని ప్రేరేపించేటువంటి అంశాలకు మాత్రం ఫుల్ సపోర్ట్ దగ్గరుండి. ఈరోజున ప్రజల యొక్క మనోనేత్రాలు ఏం చేయబడాలి? తెరవబడాలి, వెలిగించబడాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీస్కి వెళ్ళినప్పుడు అర్తిమీ దేవతను పూజిస్తున్నటువంటి వారు అర్తిమీ దేవతకి ఇచ్చేటువంటి నైవేద్యాలు ఏంటి తెలుసా? వ్యభిచార పాపాలు, భయంకరమైనటువంటి పాడు జీవితాలు. వెళ్ళి నిజమైనటువంటి దేవుని గురించి చెప్తున్నప్పుడు వ్యాపారం పాడైపోతుందని తెగ ఫీల్ అయిపోయారట. ఎవరో అక్కడ దేమేత్రిని ఒకడు ఉన్నాడట. ఆడి విగ్రహాలు చేస్తూ ఉంటాడు వాడు ఆ బంగారంతోనూ వెండితోనూ విగ్రహాలు చేసేటువంటి వాడు. ఎప్పుడైతే అందరూ ఏసైని నమ్ముకుంటున్నప్పుడు విగ్రహాలు ఎవడో కొనుక్కోవట్లా, వాడి వ్యాపారం అయిపోతుంది. సెంటర్లోకి తీసుకొచ్చేసి అనేక మంది పెద్దల్లో తీసుకొచ్చి నా వ్యాపారాలు ఏమవుతున్నాయి? నష్టపోతూ ఉన్నాయి. పౌలు గారిని ఏదైనా చేద్దామని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు. నేను అంటున్నాను ఏంటి తెలుసా, ఈరోజున క్రైస్తవ వ్యతిరేకులందరూ వ్యాపారాలు ఏమవుతున్నాయి? వారి వ్యాపారాలు అయ్యి నష్టపోతున్నారు. కాబట్టే రోజున సత్యం వైపుకి మనిషి మరలుతున్నప్పుడు ఏమంటే అసత్యానికి తన జీవితంలో తావు ఉండదు. తన యొక్క జీవితంలో మంచి వాటి కొరకే తన యొక్క డబ్బును ఖర్చు చేస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి.